ఓం శాంతి 8-10-1975 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఫస్ట్ పార్ట్. మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అయ్యేటందుకు ప్రేరణ. విశ్వం అనే బేహద్దు డ్రామాలో ముఖ్యమైన లేదా విశేషమైన పాత్రధారిగా తయారు చేసే మరియు అజ్ఞాన అంధకారాన్ని తొలగించే జ్ఞాన సూర్యుడైన శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. స్వయాన్ని బాప్దాదాకు అలంకరణగా, బ్రాహ్మణ కులానికి అలంకరణగా, విశ్వానికి అలంకరణగా, మీ యొక్క ఇంటికి అలంకరణగా భావిస్తున్నారా? బాబా తన పిల్లలని శిరో కిరీటాలుగా, కంఠహారాలుగా భావిస్తారు. అందువలన మీరు బాప్దాదాకు అలంకరణయే కదా. మీ ఇల్లు అనగా పరంధామము లేదా శాంతిధామంలో కూడా అందరూ మెరుస్తున్న సితారాల వలె ఆత్మలుగా ఉంటారు. వారి మధ్యలో మీరు విశేషంగా మెరుస్తూ ఆ ఇంటికి అలంకారంగా ఉంటారు. అదేవిధంగా సాకార సృష్టి అనగా విశ్వం అనే నాటకంలో హీరో పాత్రధారులు అనగా విశేష పాత్రలు అభినయించే విశేషాత్మలు అంటే విశ్వానికి కూడా అలంకరణే కదా మీరు. ఈ విధంగా మిమ్మల్ని మీరు శ్రేష్ఠ అలంకారంగా భావిస్తూ నడుస్తున్నారా? ఈరోజు బాప్దాదా తన అలంకారాలైన పిల్లలను చూస్తున్నారు. ఏం చూశారు? అందరినీ మెరుస్తున్న మణుల రూపంలో చూశారు. అందరి రూపం మెరుస్తున్న మణియే, కానీ తప్పకుండా నెంబర్ వారీగానే ఉంటారు. 3 అలంకారాల రూపాలలో మణులను చూశారు. మొదటి అలంకారం శిరో కిరీటంలో మస్తకం మధ్యలో మెరుస్తున్న మణులను చూశారు. అందరి రూపం మెరుస్తున్న మణియే. 3 రకాల మణులలో తమ తమ విశేషతలను చూశారు. మొదటి నెంబర్ యొక్క మణులు అనగా కిరీటంలో మెరిసేటటువంటి మణుల యొక్క విశేషత ఏమిటి అంటే, ఈ మణులన్నీ బాబా సమానంగా మాస్టర్ జ్ఞాన సూర్యులుగా మెరుస్తూ ఉన్నారు. సూర్య కిరణాలు విశ్వాన్ని ప్రకాశమయం చేస్తాయి, నలువైపుల అంధకారాన్ని దూరం చేస్తాయి. అదేవిధంగా మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూప మణులు తమ యొక్క సర్వశక్తుల రూపీ కిరణాలను నలువైపులా వెదజల్లుతున్నట్లుగా చూశారు. ప్రతి ఒక్కరి యొక్క ప్రతి శక్తి రూపీ కిరణాలు బేహద్దుగా విశ్వం వరకు చేరుకుంటున్నాయి. హద్దు వరకు కాదు, ఒకరి వరకు కాదు, కొద్ది మంది ఆత్మల వరకు కాదు, విశ్వం అంతటా వ్యాపిస్తూ ఉన్నాయి, అందరి కొరకు. దీనితో పాటు మీరు బాబా సమానంగా సర్వ గుణాలలో మాస్టర్ సాగరులు. దీనికి గుర్తుగా ప్రతి మణిలో సర్వ రంగులు ఇమిడి ఉన్నాయి. ఒక మణిలో సర్వ రంగుల మెరుపు ఉంది. ఇటువంటి మాస్టర్ అంటే ప్రతి మణిలో సర్వరంగుల మెరుపు. ఒక్కొక్క మణిలో మాస్టర్ గుణ సాగరులు తమ సర్వ రంగుల యొక్క మెరుపుతో మెరుస్తూ ఉండేటటువంటి మణులు కిరీటానికే శ్రేష్ఠ శోభ. కిరీటంలో మస్తకం మధ్యలో ఇమిడి ఉన్నటువంటి ఆ మణులు బాప్దాదా యొక్క విశేష అలంకార రూపంలో కనిపించారు. ఈ విశేష మణులు మస్తకం మధ్యలో ఇమిడి ఉండడంలో కూడా రహస్యం ఉంది. ఈ విశేష మణులు సదా సాకార రూపంలో మస్తకం మధ్యలో మెరుస్తున్న మణి అనగా ఆత్మస్వరూపంలో సదా స్థితి అయి ఉంటారు. సాకార సృష్టిలో ఉంటూ కూడా బుద్ధి సదా బాబా స్మృతిలో, ఇంటి స్మృతిలో, రాజధాని స్మృతిలో, ఈశ్వరీయ సేవ యొక్క స్మృతిలో ఇమిడి ఉంటుంది. అందువలన వీరి యొక్క స్థానం కూడా వీరి ఉన్నత స్థితికి గుర్తుగా మస్తకం మధ్యలో అతికించబడినట్లుగా కనిపించారు. మరియు ఇలాంటి ఆత్మలు సదా ఉన్నత స్మృతిలో, ఉన్నత దృష్టి, ఉన్నత వృత్తి మరియు ఉన్నత ప్రవృత్తిలో ఉంటారు. అందువలననే వీరికి ఉన్నతమైన స్థానం అనగా శిరో కిరీటంలో ప్రాప్తించింది. అన్నింటికంటే ఉన్నతమైన అలంకారం కిరీటం. ఉన్నత స్థితికి గుర్తు కిరీటం మరియు యజమాని స్థితికి కూడా గుర్తు కిరీటం మరియు సర్వ ప్రాప్తులకు గుర్తు, అధికారి స్థితికి గుర్తు ఇలాంటి మస్తక మణులు లేదా కిరీటంలో అలంకరించబడిన మణుల యొక్క విశేషత విన్నారు కదా.
ఇలాంటి విశేష మణులు చాలా కొద్ది మంది కనిపించారు. వీరు మొదటి నెంబర్ మణులు మరియు మొదటి నెంబర్ అలంకారం. ఇప్పుడు రెండవ అలంకారం బాప్ దాదా యొక్క కంఠహారంలోని మణులు. వీరి యొక్క విశేషత ఏమిటి మరియు ఆధారం ఏమిటి? వీరు కూడా తమ తమ మెరుపులను నలువైపులా వ్యాపింపజేస్తూ ఉన్నారు. కానీ తేడా ఏమిటి అంటే, మొదటి నెంబర్ మణుల యొక్క శక్తి కిరణాలు నలువైపులా సమానంగా వ్యాపించబడి ఉన్నాయి. కానీ కంఠహారంలోని మణుల యొక్క కిరణాలు అన్ని సమానంగా లేవు. కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని కిరణాలు బేహద్దు వరకు, చాలా దూరం వరకు, కొన్ని హద్దు వరకు ఉండిపోయాయి. అనగా బాబాకు సమీపంగా ఉన్నారు కానీ బాబా సమానంగా లేరు. సర్వ గుణాల రంగులో రంగరించబడి ఉన్నారు కానీ సర్వ రంగులు స్పష్టంగా లేవు. స్నేహము మరియు సహయోగం ఆధారంగా బాప్దాదాకు బలిహారం అయ్యారు, అందువలన కంఠహారం అయ్యారు. ఇలాంటి ఆత్మలు సదా కంఠము ద్వారా అనగా నోటి మాట ద్వారా బాబాను ఎక్కువగా మహిమ చేస్తూ, బాబా పరిచయాన్ని ఇస్తూ బాబాకు సమీపంగా తీసుకొస్తారు ఇతరులను. అనగా వాచ సబ్జెక్ట్లో పూర్తిగా పాస్ అవుతారు. కానీ మనస్సు యొక్క సబ్జెక్ట్లో పూర్తి పాస్ అవ్వరు. సదా స్మృతి స్వరూపంగా ఉండరు కానీ సదా స్మృతి ఇప్పించే స్వరూపంగా ఉంటారు. దీని ఆధారంగా బాబాకు సమీపంగా, బాబా కంఠహారంగా అవుతారు. వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. హారంలో ఎక్కువ మణులు ఉంటాయి కదా, కంఠహారంలోని మణులు కిరీటంలోని మణుల కంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక మూడవ అలంకారము చేతి గాజులు. వీరి యొక్క విశేషత మరియు ఆధారం ఏమిటి? చేతులు సహయోగానికి సహాయకారి అయిన దానికి గుర్తుగా మహిమ చేయబడతాయి. చేతులకు చేతులకు హారము లేదా గాజులు అన్న రెండు ఒకటే. గాజులను కూడా చేతి హారంగా చెప్తారు. బ్రాస్లైట్ వేసుకుంటారు ఇలాగా. మరి వీరి విశేషత ఏం చూశారు? వీరి కిరణాల యొక్క మెరుపు బేహద్దు వరకు లేదు, హద్దులోనే ఉంది. సర్వ గుణాలు అనే రంగులు కూడా లేవు కానీ కొన్ని కొన్ని గుణాల రూపీ రంగులు మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయి. వీరి విశేషత ఏమిటి అంటే, ప్రతి సేవా కార్యంలో సదా సహయోగిగా ఉంటారు. అనగా కర్మణ సబ్జెక్ట్లో ఫుల్ పాస్ అవుతారు. సేవార్థం తనువు, మనస్సు, ధనంతో సదా ఎవరు రెడీగా ఉంటారు. బాబాపై స్నేహం అనే బాహువుల్లో సదా ఇమిడి ఉంటారు. మరియు బాప్దాద యొక్క హస్తాన్ని సదా తమపై ఉన్నట్లుగా అనుభవం చేసుకుంటారు. సదా వెంట ఉంటే వారిగా కాదు కానీ తమపై చేయి ఉన్నట్లుగా అనుభవం చేసుకునే వారిగా ఉంటారు. వీరి యొక్క సంఖ్య కూడా ఎక్కువే. వీరు సహయోగి ఆత్మలు, వారు సమానాత్మలు. మరియు రెండవ నంబర్ సమీపాత్మలు. మూడు రకాల అలంకారాల గురించి అర్థమైందా? ఇలా ఈరోజు పిల్లలందరినీ మూడు రకాలైన అలంకారాలుగా చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి, నేనెవరు? ఈరోజు యొక్క సమాచారం ఇది. సూక్ష్మవతనం యొక్క సమాచారం వినాలి అనే ఆసక్తి ఉంటుంది కదా, మంచిది. ఈ విధమైనటువంటి నెంబర్ వారి సర్వ అలంకారాల యొక్క మణులకు, సదా బాప్దాదా యొక్క స్మృతిలో ఉండే సమర్థాత్మలకు, మరియు సదా సర్వుల పట్ల శుభచింతకులుగా ఉండే పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. 8-10-75 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలలో సెకండ్ పార్ట్. స్వయం సంతుష్టమయ్యేటటువంటి మరియు ఇతరులను సంతుష్టం చేసే విధి. సర్వులను సంతుష్టం చేసేవారు, శక్తిశాలి స్థితిలో స్థితులు చేసేవారు, అశ్రీ సంస్కారాలను తొలగించే శివబాబా సంగమయుగి పిల్లలతో మాట్లాడుతూ ఉన్నారు. మీకు మీ యొక్క సంగమయుగి మరియు భవిష్య స్వరూపం స్పష్టంగా కనిపిస్తుందా? భవిష్యత్తు స్పష్టంగా కనిపించడం ద్వారా పురుషార్థం కూడా సరిగ్గా ఉంటుంది. అంతిమ స్వరూపం మహాకాళి అనగా అశ్రీ సంస్కారాలను సమాప్తం చేసేవారు. అందువలన మీరు సదా స్మృతిలో ఉంచుకోవాలి, నేను మహాకాళి స్వరూపాన్ని కనుక
మీలో ఇప్పుడు ఏ అసురీ సంస్కారము ఉండకూడదు. నిమిత్తాత్మలైన మీకు సదా ఈ ధ్యాస ఉండాలి. నేను తీవ్ర పురుషార్థం చెయ్యాలి అని. తీవ్ర పురుషార్థానికి సూక్తి ఏమిటి? నేను ఏదైతే కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని చెప్పారు అక్కడ ఉండేవారు. ఇదైతే మధ్యమ పురుషార్థం యొక్క సూక్తి. తీవ్ర పురుషార్థానికి సూక్తి ఏమిటి అంటే, నేను ఎలాంటి సంకల్పం చేస్తానో నా సంకల్పం ద్వారా అలాంటి వాతావరణమే తయారవుతుంది. సంకల్పం ఆధారంగా వాతావరణం ఉంటుంది, మరియు వాతావరణం ఆధారంగా పురుషార్థం ఉంటుంది. మీరు ఏదైతే సంకల్పం చేస్తారో దానిని అందరూ అనుసరిస్తారు. కర్మ అనేది స్థూల విషయం, కానీ సంకల్పం పైన ధ్యాస ఉండాలి. సంకల్పాన్ని తేలికైన విషయంగా భావించరాదు. ఎందుకంటే సంకల్పమే కర్మకు కూడా బీజం. సంకల్పం అనే బీజం బలహీనంగా ఉంటే ఎప్పుడు కూడా శక్తిశాలి స్థితి అనుభవం అవ్వదు. ఒక్క సంకల్పం వ్యర్థంగా అవ్వడం కూడా పొరపాటే. వాచాలో పొరపాటు ఎలాగైతే తెలుస్తుందో అదేవిధంగా వ్యర్థ సంకల్పం యొక్క పొరపాటు కూడా అనుభవం కావాలి. ఎప్పుడైతే ఇలాంటి పరిశీలన చేసుకుంటారో అప్పుడే మీరు ముందుకు వెళ్ళగలరు. లేకపోతే నిమిత్తంగా అయ్యే అవకాశం ఏదైతే లభించిందో దాని లాభాన్ని పొందలేరు. ఇప్పుడు గుహ్యమైన పురుషార్థం కావాలి. స్థూల పురుషార్థం చేసే సమయం సమాప్తం అయిపోయింది. కర్మ మరియు మాటలలో పొరపాట్లు జరగడం ఇది బాల్యస్థితి. ఇప్పుడు వానప్రస్థి పురుషార్థం చేయాలి. ఇప్పుడు కూడా బాల్యస్థితి యొక్క పురుషార్థం చేస్తున్నట్లయితే భాగ్యం అనే లాటరీని పోగొట్టుకుంటారు. ఒక్కొక్కసారి హర్షితంగా, ఒక్కొక్కసారి ఉదాసీనంగా, ఒకసారి తీవ్ర పురుషార్థం, ఒకసారి మధ్యమ పురుషార్థం. ఇవి విశేషాత్మ యొక్క గుర్తులు కావు, సాధారణ ఆత్మ యొక్క గుర్తులు. ఇప్పుడు మీ అందరిలో విశేషమైన అతీత స్థితి ఉండాలి. మీ శక్తివంతమైన స్మృతి ద్వారా బలహీనాత్మల స్థితిని కూడా శక్తిశాలిగా తయారు చేయాలి. సంతుష్టం అవ్వని కారణంగా సేవ ఆగి ఉంది. ఇప్పుడు ఈ సూక్తిని గుర్తుంచుకోండి. సంతుష్టంగా ఉండాలి కూడా, మరియు అందరినీ సంతుష్టం చేయాలి కూడా. అర్థమైందా? మంచిది. ఓం శాంతి.